హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలో నేను అనేది ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తాను. యాప్లో నుంచి అమెజాన్ కస్టమర్ సర్వీస్కి ఎలా కాల్ చేయాలో ఫస్ట్ మనం అమెజాన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా బఫర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెట్వర్క్ ఇష్యూ వల్ల ఇది బఫర్ అవుతుంది. అలానే రైట్ సైడ్న 3 లైన్స్ ఉంటాయి. మెనూ అని క్లిక్ చేయండి. ఆ మెనూ అని క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్న అమెజాన్ పే ఇలా వస్తుంది. అది స్కేల్ టైప్. స్క్రోల్ చేస్తే లాస్ట్లో అకౌంట్ హెల్ప్ అని ఉంటుంది. అకౌంట్ హెల్ప్కి వెళ్ళగానే మనకు అందులో కస్టమర్ సర్వీస్ అని చూపిస్తుంది పాపప్. ఆ కస్టమర్ సర్వీస్ క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇష్యూ ఏంటిది, ఆర్డర్ ఏదైతే ఆర్డర్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే మనకు సరిపోద్ది. ఆ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్యూ ఏమైతే ప్రాబ్లం ఉందో డెలివరీ అసోసియేట్ ఫీడ్బ్యాక్ ఇలాంటి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా మనకు ఆ కస్టమర్ సర్వీస్కి కనెక్ట్ అవుతందుకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ట్రై చేశాను. ఇక్కడ వేరేది సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్ అక్కడ క్లియర్గా కనెక్ట్ టు కస్టమర్ సర్వీస్ తెలుగు అని మనకు వచ్చేస్తుంది. చూడండి, తెలుగు రిక్వెస్ట్ కాల్ నౌ అని వస్తుంది. ఆ రిక్వెస్ట్ కాల్ నౌ క్లిక్ చేయగానే మనం కాల్ మీ అనేది వచ్చేస్తుంది అనమాట. అందులో మన నెంబర్ ఎంటర్ చేసి అక్కడ కాల్ మీ నౌ అని క్లిక్ చేస్తే మనకి ఇమ్మీడియట్లీ కాల్ అనేది ఆ కస్టమర్ సర్వీస్ నుంచి కాల్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి సెకండ్ వచ్చేసినట్టయితే రెండో విధంగానే కాల్ చేయొచ్చు అనమాట కస్టమర్ సర్వీస్కి. అమెజాన్ బజార్ అని ఉంటుంది. అది బ్యాక్ వెళ్ళేయండి, హోమ్కి వెళ్ళేసేసి పైన పాపప్లో అమెజాన్ బజార్ అని చూపిస్తుంది. ఆ బజార్ క్లిక్ చేసేస్తే మనకు అక్కడ అకౌంట్ హెల్ప్ అని ఉంటుంది. అందులో నుంచి కస్టమర్ సర్వీస్ అని ఉంటుంది. ఆ కస్టమర్ సర్వీస్ క్లిక్ చేసేసి సేమ్ యథావిధిగా ఇష్యూ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ టు కస్టమర్ సర్వీస్ అని వస్తుంది. అందులో నెంబర్ యాడ్ చేసేసి కాల్ మీ నౌ అని క్లిక్ చేస్తే యథావిధిగా కాల్ అనేది వస్తుందన్నమాట. మీకు ఈ 2 విధములుగా కానీ మీకు కస్టమర్ కేర్కి కాల్ కలవపోయింది అనుకోండి, డైరెక్ట్గా మన గూగుల్లో అమెజాన్ కస్టమర్ సర్వీస్ అని క్లిక్ చేస్తే ఒక కస్టమర్ కేర్ నెంబర్ వస్తుంది. ఆ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కూడా మీరు కాల్ చేయొచ్చండి. ఓకేనా, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది కస్టమర్ సర్వీస్కి ఎలా కాల్ చేయాలి అమెజాన్ కస్టమర్ సర్వీస్ కంటే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.